కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్లనే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ముందు వరకు ఉన్న హైప్ ను బట్టి చూస్తూ ఉంటే ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ నే చూపించినా కానీ తమిళనాడు ఓవర్సీస్ లోనే సినిమా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. మిగిలిన సెంటర్స్ లో పెద్దగా హోల్డ్ ను చూపించలేక డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద రెండవ రోజున అందుకోగా 2 రోజులు పూర్తయిన తర్వాత మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 3.28 కోట్ల దాకా షేర్ ను 5.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 18.72 కోట్ల దాకా షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా రెండవ రోజున సినిమా 54.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ షేర్ 26.6 కోట్ల దాకా రెండవ రోజు దక్కించుకోవడం విశేషం. దాంతో టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే తమిళనాడులో 53.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్లు, కర్ణాటకలో 13.25 కోట్లు, కేరళలో 7.15 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.85 కోట్లు, ఓవర్సీస్ లో 74.4 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 159.65 కోట్ల దాకా గ్రాస్ ను 78.40 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 108.60 కోట్ల దాకా షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ శని ఆదివారాలలో సినిమా మంచి జోరును చూపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.